ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు బెంగళూరులో. కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళు హడావుడు మానేస్తే కొద్దిగా ప్లీజ్ వాళ్ళని ఊకోబెట్టు. అయ్యా అక్కడ ఎందుకు అంత హడావుడి? కొద్దిసేపు ప్లీజ్, కొద్దిసేపు మనసు పెట్టి వినండి. ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏం చెప్తాడు ఆయన? హిట్లర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, హిట్లర్ నాకు స్ఫూర్తి. ఆయన అంటాడు అందులో, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇష్టం వచ్చినట్టు కూలగొట్టినా మేం చేసిన డెమాలిషన్ కంపేర్ విత్ ఇరాన్, ఇజ్రాయిల్. నేను ఇంగ్లీష్లో చెప్పినా మళ్ళీ తెలుగులో చెప్తా. ఎవడన్నా బుద్ధున్నోడు నాకు రావణాసురుడు, నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి వాడు హిట్లర్. వాళ్ళకి మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీషులో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగు మట్ల? ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా 3 జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ, ఎస్టీ, బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ ఒక శాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. యుద్ధం మిగిల్చే విషాద ఛాయల్ని అది తన కీర్తి కిరీటంలో అదో కలికితురాయిలాగా చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పేదలు రోడ్డున పడితే, ఆడబిడ్డలు కాళ్ళు విరిగి కాళ్ళు నొచ్చి ఆ రోజు ఖమ్మంలో కుంటుతూ పరిగెడుతుంటే ముఖ్యమంత్రికి అది పైశాచిక ఆనందం అందిస్తున్నదంట. ఆయనే చెప్తున్నాడు, ఇది నేను చెప్పడం కాదు. వీళ్ళు ఏడుస్తుంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తున్నది అని చెప్తున్న పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే, మీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ 3 ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన. ఇక ఆయన గురించి అయితే చెప్తా. పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో, రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి.